సార్వత్రిక సమరం హీటెక్కిస్తోంది. ర్యాలీలు, నామినేషన్లు, సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి పార్టీలు. 370 సీట్లు సాధిస్తామని బీజేపీ దూకుడు మీదుంటే పొత్తులు, అంతర్గత గొడవలు ఒకవైపు, ఈడీ, ఐటీ కేసులు మరోవైపు చుట్టుముట్టడంతో ఇండియా కూటమి ఆగమాగమవుతోంది. మోదీ ఫేస్ గా ఎన్డీఏ ఎన్నికలకు వెళ్తుంటే ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పలేకపోతుంది. ఈ పరిస్థితుల్లో మోదీని ఢీకొట్టి ఇండియా కూటమి నిలబడగలదా? జనరల్ ఎలక్షన్ పొలిటికల్ పిచ్ లో కాంగ్రెస్ ఎక్కడుంది? స్పెషల్ అనాలిసిస్ చూద్దాం. సార్వత్రిక సమరంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ? మోదీని ఢీకొట్టి ఇండియా కూటమి నిలబడగలదా? ఈడీ, ఐటీ కేసుల ప్రభావం ఎంత? జనరల్ ఎలక్షన్ పోరు జెట్ స్పీడ్ లో కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికలకు ఇప్పటికే 102 లోక్సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సెకండ్ ఫేజ్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. అయినా ఇప్పటికీ ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటుపై 2 రోజుల క్రితమే క్లారిటీకి వచ్చారు. మరోవైపు మహారాష్ట్రలో మాత్రం ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్ఎల్డీ ఇండియా కూటమి నుండి విడిపోయి ఎన్డీఏలో చేరింది. జేడీయూ, ఆర్ఎల్డీ ఎన్డీఏలో చేరడం ప్రతిపక్ష కూటమికి పెద్ద దెబ్బ. జమ్మూ కశ్మీర్లో మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండగా, బెంగాల్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఒంటరిగా వెళ్తున్నారు. సీట్ల పంపకం విషయంలో ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీహార్లో ఆర్జేడీ పెట్టిన షరతులకు కాంగ్రెస్ అంగీకరించాల్సి వచ్చింది. 80 సీట్లు ఉన్న యూపీలో కాంగ్రెస్ 17 సీట్లలోనే పోటీ చేస్తుంది. సింగిల్ గా మోదీని ఢీకొట్టి అధికారంలోకి రాలేమని భావించిన కాంగ్రెస్ పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఇండియా కూటమిగా 20కి పైగా పార్టీలను కలుపుకుని ముందుకెళ్తుంది. అయితే పొత్తులపై కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ వస్తున్నాయి పలు పార్టీలు. సీట్ల సర్దుబాటులో లెక్కలు కుదరక ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇక కూటమి ఏర్పాటుకు ముందుండి నడిచిన బీహార్ సీఎం నితీష్ కుమార్ టైం చూసి కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏతో దోస్తీ షురూ చేశారు. కూటమి కథ అట్లుంటే కాంగ్రెస్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఓవైపు ఆర్థిక కష్టాలు, మరోవైపు కేసులు హస్తం పార్టీని చుట్టుముట్టాయి. వరుస ఐటీ నోటీసులు, అకౌంట్ల ఫ్రీజ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాయి. లేటెస్ట్ గా 3,500 కోట్ల రూపాయల పన్ను రికవరీ కోసం కాంగ్రెస్ కు ఐటీ నోటీసులిచ్చింది. అంతకుముందు 1,823 కోట్లకు సమన్లిచ్చారు. దానికంటే ముందు అకౌంట్లలో అమౌంట్ ఫ్రీజ్ చేసింది ఐటీ. ఈ ఇష్యూపై కోర్టులు, ఐటీ ట్రిబ్యునల్ కు వెళ్లినా న్యాయం జరగడం లేదని ఏఐసీసీ అగ్రనేతలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా పట్టించుకున్న నాథుడే లేడు. ఇండియా కూటమిలోని ఏ పార్టీ ఈ విషయంలో కాంగ్రెస్ కు అండగా నిలవలేదు. ప్రెస్ మీట్లు పెట్టడం వరకే పరిమితం అవడం తప్ప ప్రత్యేక కార్యాచరణ తీసుకున్నది మాత్రం ఏం లేదు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో నడుస్తున్న ఆప్ పార్టీని ఈడీ, సిబిఐ కేసులు వెంటాడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో ఢిల్లీ, గుజరాత్, హర్యానాలో సీట్ల షేరింగ్ తో పోటీ చేస్తోంది కాంగ్రెస్. కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్ కలిసి వస్తుందని భావించిన కాంగ్రెస్ కు పెద్ద షాకే తగిలింది. ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. ఆ పార్టీ ప్రముఖ నేతలపై అవినీతి ఆరోపణలు, కేసులు కాంగ్రెస్ కు ప్రతికూల అంశాలని చెప్పొచ్చు. అవినీతి రహిత పాలన పేరుతో ఢిల్లీ, పంజాబ్ లో పాగా వేసిన ఆప్ ఇండియా కూటమి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషిస్తుందని భావించారంట. కానీ సీన్ రివర్స్ అయింది. కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు. ఇక కేరళలో సీఎం విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ప్రత్యర్థులుగా ఉన్నాయి. మహారాష్ట్రలోనూ ముసలం మొదలైంది. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతూ ఉండగానే ముంబై నార్త్ వెస్ట్ సీటుకు శివసేన, ఉద్దవ్ వర్గం అభ్యర్థిని ప్రకటించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు జార్ఖండ్లో 14 సీట్లకు గాను 8 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని సిపిఐ ప్రకటించింది.
త్యాగాలు చేసి సొంత పార్టీ నేతలకు టికెట్లు ఇవ్వకుండా పొత్తులతో ఎన్నికలకు వెళ్తుంది కాంగ్రెస్. ఎంత కాంప్రమైజింగ్ కు వెళ్లినా కూటమి పార్టీలు కాంగ్రెస్ తో సీట్ల షేరింగ్ పై పట్టు వదలడం లేదు. నామినేషన్లు స్టార్ట్ అయినా సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. అభ్యర్థులు ఎవరో తేల్చుకోలేకపోతోంది ఇండియా కూటమి. ఇటు ఇంట గెలవలేక అటు కూటమిలో పట్టు సాధించలేక కాంగ్రెస్ అయోమయంలో ఉంటే ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకెళ్తోంది. పొత్తులను తేలుస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తూ ఎన్నికల పోరులో దూకుడు మీదుంది బీజేపీ. ప్రచారంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాలను ఓసారి చుట్టేశారు కమలం లీడర్లు. పటిష్టంగా లేని చోట 1కి 2 సార్లు పర్యటిస్తున్నారు. ఎలాగైనా గెలిచి నిలవాలనుకుంటున్న కాంగ్రెస్ మూడోసారి పవర్ లోకి రావాలని పట్టుదలతో బీజేపీ బ్యాటిల్ ఫీల్డ్ లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న పార్టీలు. సార్వత్రిక ఎన్నికల సమరంలో దూకుడు మీదుంది బీజేపీ. 2 ఏళ్ల ముందు నుంచే ఎన్నికల వ్యూహరచన చేస్తూ వచ్చిన బీజేపీ ఒక్కో అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ వస్తోంది. మోదీ మ్యానియానే ప్రధాన ఎజెండాగా ఎన్డీఏ కూటమి పోల్ బరిలో నిలుస్తోంది. 10 ఏళ్ల అవినీతి రహిత పాలన, దేశాభివృద్ధి, రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్తోంది కమలం పార్టీ. పరిస్థితులు అనుకూలంగా ఉన్న చోట ఒంటరిగా ఎదిగిన బీజేపీ పట్టులేని దగ్గర పొత్తులతో ముందుకు వెళ్తుంది. 400 సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ గతంలో ఎన్డీఏకు దూరమైన పార్టీలను దగ్గర చేర్చుకుంటోంది. ఇప్పటికే కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంది. ఏపీలో టీడీపీ ఎన్డీఏలో చేరింది. కేరళలో భారత్ ధర్మ జనసేనను ఎన్డీఏ కూటమిలో చేర్చుకుంది. తమిళనాడులోనూ పీఎంకే అమ్మా మక్కల్ మున్నెట్ర కళగం నాయకుడు దినకరన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంతోనూ బీజేపీ పొత్తు పెట్టుకుంది. బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్, ఉత్తరప్రదేశ్ లో జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ ఎన్డీఏలోకి తిరిగి వచ్చాయి. పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ తో కలిసి పోటీ చేస్తుంది. పార్టీ పరంగానూ పక్కా ప్రణాళికతో వెళ్తోంది బీజేపీ. నార్త్ లో టార్గెట్ రీచ్ అయినా సౌత్ లో వచ్చే సీట్ల ఆధారంగానే సీట్ల లెక్కలు ఆధారపడి ఉంటాయని భావిస్తోన్న బీజేపీ పకడ్బందీ ప్లాన్ తో ముందుకెళ్తోంది. నార్త్ సౌత్ అని తేడా లేకుండా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే టూర్లు మొదలుపెట్టారు ప్రధాని మోదీ. రాహుల్ గాంధీ మాత్రం అప్పటికి ఇంకా భారత్ చూడో న్యాయ యాత్రలోనే ఉన్నారు. దాంతో ఎన్నికల వ్యూహ రచన చేయాల్సిన సమయంలో ప్రజల్లో ఉండాల్సిన సమయంలో ఢిల్లీలో ఉంటారని రాహుల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాది క్రితమే మొదలైన ఇండియా కూటమి ఇప్పటికే పొత్తులు తేల్చుకోక సీట్లు సర్దుబాటు చేసుకోకపోతే ఇక ఎన్నికలను ఎలా ఫేస్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. 2వ విడత ఎన్నికల నామినేషన్లు స్టార్ట్ అయినా ఇప్పటికీ సీట్లు పొత్తులు తేలకపోతే అభ్యర్థులను కన్ఫర్మ్ చేసేదెప్పుడు, ప్రచారం చేసేదెప్పుడు, ఇలాగైతే అధికారంలోకి వచ్చేదెప్పుడు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో పోలిస్తే ఇండియా కూటమి ప్రచారంలో వెనకబడిపోయిందనే చెప్పొచ్చు. అభ్యర్థుల ఖరారు ఆలస్యం కావడానికి తోడు ఆర్థిక కష్టాలు కాంగ్రెస్ ను ముందడుగు వేయకుండా చేస్తున్నాయి. దీంతో ఈ ఎన్నికలు కాంగ్రెస్ కు కత్తి మీద సాములాగా మారాయి. మూడోసారి అధికారం రాకపోతే పార్టీ పరిస్థితి ఏంటన్న ఆందోళనలో ఉన్న కాంగ్రెస్ కూటమిగా పార్టీలతో జత కట్టినా ఆశించిన పరిస్థితులు కనిపించడం లేదు. ఓవైపు నేతలు పార్టీని వీడుతూ ఉండడం, కూటమిలో పార్టీలు తలోదారి పడుతూ ఉండడంతో కాంగ్రెస్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.